హాయ్ వేర్స్ వెల్కమ్ టు ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్. వేర్స్ ఎంజేక్యూ మిషనరీ యూట్యూబ్ ఛానల్లో సిసిప్ 3.1 వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వచ్చేసరికి చాప్టర్ 3 అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. అదేవిధంగా దానికంటే ముందు మనం చాప్టర్ 1, చాప్టర్ 2 కూడా మనం చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే కొత్త వాళ్ళు మనకి ఈ ఛానల్లోకి వచ్చినట్టయితే వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే వాటిని కూడా చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా ఒక్కొక్క స్టేజ్ అనేది అర్థమవుతూ ఉంటుందండి. ఓకే వేర్స్, ఈరోజు క్లాస్లోకి మనం ఇంకా వెళ్ళిపోదాం. ఓకే వేర్స్ ఈరోజు క్లాస్ వచ్చేసరికి మనకి వెల్డింగ్ ఇంపర్ఫెక్షన్స్ అండ్ మెటీరియల్ ఇన్స్పెక్షన్. ఇది వచ్చేసరికి పార్ట్ 1 అండి. దీన్ని మనం 3 పార్ట్లుగా చేసుకుందాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదేవిధంగా చాలా పెద్ద టాపిక్ కూడా. ఓకే, దీన్ని 3 టాపిక్గా చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి దీన్ని ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకుందాం వేర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్డింగ్ ఇంపర్ఫెక్షన్ అంటే ఏంటి అసలు? అంటే ఏంటంటే ఈజీగా చెప్పాలంటే ఏం లేదండి. ఇంపర్ఫెక్షన్ అంటే ఏదైనా డీవియేషన్ లేదా డిఫెక్ట్. అంటే ఒక వెల్డింగ్ కొట్టేటప్పుడు మధ్యలో ఏదైనా డిఫెక్ట్ మీన్స్ క్రాక్స్, లేకపోతే క్యావిటీస్, లేకపోతే ఏదైనా సాలిడ్ ఇంక్లూషన్స్, లేకపోతే అండర్ కట్స్, అలాంటి లోపల ఉండేవి వెల్డింగ్ లోపల వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఇంపర్ఫెక్షన్ అనండి. ఓకే, వచ్చే ఎన్ని డిఫెక్ట్ దాన్ని ఇంపర్ఫెక్షన్ అని అంటాం అనమాట ఈజీగా. ఓకే, మనకి ఇక్కడ చూసుకుంటే డెఫినేషన్ వచ్చేసరికి బ్రిటిష్ స్టాండర్డ్స్లో వచ్చేసరికి మనకి ఇంపర్ఫెక్షన్ అంటే ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ది ఐడియల్ వెల్డ్ మీన్స్ వెల్డర్ నుండి ఏ డీవియేషన్ అని ఇప్పుడు చెప్పాను కదా, ఏ డీవియేషన్ అయినా సరే దాన్ని మనం ఇంపర్ఫెక్షన్గా అని అంటాం. డిఫెక్ట్ అంటే ఏమిటి? అన్యాక్సెప్టబుల్ ఇంపర్ఫెక్షన్. అంటే ఒక ఇంపర్ఫెక్షన్ వచ్చేసరికి యాక్సెప్ట్ అవ్వచ్చు, ఓకే, ఇంకోటి రిజెక్ట్ అవ్వచ్చు. ఓకే, యాక్సెప్ట్ అయ్యే ఇన్పర్ఫెక్షన్ కూడా మనం ఇంపర్ఫెక్షన్ అని అంటాము, రిజెక్ట్ అయ్యే ఇన్పర్ఫెక్షన్ కూడా మనకి డిఫెక్ట్ అని అంటాం అనమాట. దీనికి యాక్సెప్ట్ చేసేయచ్చు, అంటే కొన్ని యాక్సెప్టబుల్ మీన్స్ అండర్ క్రైటీరియాలో ఉన్నట్టయితే దాన్ని మనం రిపేర్ చేసి చేయొచ్చు. కొన్ని వచ్చేసరికి రిపేర్ చేయడానికి కూడా అవ్వ అనమాట, దాన్ని మనము డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తాం అనమాట, దాన్ని డిఫెక్ట్ అని అంటాం. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది imperfections according to the BS means British Standard European ISO 6520-1. ఓకే, దీని ప్రకారంగా మనకి ఇంపర్ఫెక్షన్స్ అనేవి క్లాసిఫికేషన్ చేశారనమాట మనకి. ఎందుకంటే మనం దీని ప్రకారం చెప్తున్నామంటే దీని ప్రకారంగానే మనకి ఎగ్జామ్స్ ఉంటుంది, తర్వాత సిసిప్ కూడా కండక్ట్ చేస్తుంది కాబట్టి ఈ స్టాండర్డ్ ఫాలో అవుతుంది కాబట్టి మనం కూడా ఇదే స్టాండర్డ్ని మనం ఇచ్చామన్నమాట. ఓకే, ఈ స్టాండర్డ్ని యూజ్ చేసి మనకు వచ్చేసరికి ఇక్కడ 6 గ్రూప్గా డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, 6 గ్రూప్స్ అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాక్స్, నెక్స్ట్ క్యావిటీస్, నెక్స్ట్ సాలిడ్ ఇంక్లూషన్, ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ పెనట్రేషన్, అదేవిధంగా ఇంపర్ఫెక్ట్ షేప్ అండ్ డైమెన్షన్స్, నెక్స్ట్ మిస్లేనియస్ ఇంపర్ఫెక్షన్స్. ఇలా ఉన్నాయన్నమాట, 6 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఓకే, 6 గ్రూప్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యావిటీస్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ 6 గ్రూప్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్రాక్స్ గురించి ఈరోజు క్లాస్లో ఓన్లీ క్రాక్స్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి క్యావిటీస్ అండ్ సాలిడ్ ఇంక్లూషన్స్. థర్డ్ క్లాస్ వచ్చేసరికి మనకి ఈ 3 ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ పెనట్రేషన్ అండ్ ఇంపర్ఫెక్షన్ షేప్ అండ్ డైమెన్షన్స్ అండ్ మెస్ట్యులేషన్. ఓకే, మిస్లేనియస్ ఇంపర్ఫెక్షన్స్. ఈ 3 వచ్చేసరికి థర్డ్. ఓకే, ఇది 3, ఇది 2, ఇది 1. ఓకే, ఇలా 3 పార్ట్లుగా మనం తీసుకొని చెప్పుకుందామండి. ఎందుకంటే అలా చెప్పుకుంటే మనకి క్లారిటీగా అర్థమవుతుంది, వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నాకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంటే మీరు ఏంటంటే చూసేవాళ్ళు చూస్తున్నారు, నేర్చుకునే వాళ్ళు చూస్తున్నారు, కానీ కొంతమంది ఏంటంటే స్కిప్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఈ వీడియో యొక్క డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది, దానివల్ల అలా ఉంటుందన్నమాట. ఓకే వేస్. నెక్స్ట్ వచ్చేసరికి స్టాండర్డ్ ఫర్ ద వెల్డింగ్ ఇంపర్ఫెక్షన్స్. ఈ ఇంపర్ఫెక్షన్స్ వచ్చేసరికి స్టాండర్డ్ ఉంది ఏంటంటే ISO 5817/2003. ఓకే, వెల్డింగ్ దీన్ని ఫస్ట్ ఏమంటారంటే ఫ్యూజన్ వెల్డ్ జాయింట్స్. ఓకే, ఫ్యూజన్ వెల్డ్ జాయింట్స్ ఇన్ స్టీల్, నికెల్, టైటానియం అండ్ అదర్ alloys. ఓకే, బీమ్ వెల్డింగ్ ఎక్స్క్లూడెడ్. అంటే ఈ ఇంపర్ఫెక్షన్స్ దేంట్లో వస్తాయి అనేసి చెప్తున్నారు అనమాట, ఎలా ఉంటుందన్నమాట దీంట్లో. ఓకే, ఈ యొక్క స్టీల్స్లో కూడా ఉంటుంది, నికెల్స్లో ఉంటుంది, టైటానియంలో ఉంటుంది, అదర్ alloysలో కూడా ఉంటుంది. ఓకే, దీంట్లో క్వాలిటీ లెవెల్స్ ఫర్ ఇంపర్ఫెక్షన్. ఓకే, ఈ క్వాలిటీ లెవెల్స్ అంటే ఏం లేదండి, ఫస్ట్ మనకి 3 గ్రేడ్స్గా మీన్స్ 3 లెవెల్స్గా దీన్ని విడదీశారనమాట ఇంపర్ఫెక్షన్ మనము ఐడెంటిఫై చేయడం కోసం. ఓకే, క్రైటీరియా వచ్చేసరికి యాక్సెప్టెన్స్ చేయడం కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ D
లెవెల్ డి అంటే జనరల్, దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లెవెల్ సి ఇంటర్మీడియట్, దీన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్టెడ్ క్రైటీరియా యూజ్ చేసి ఇఫ్ ఇన్ కేస్ అది యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ యాక్సెప్ట్ అవ్వకపోతే దాన్ని రిపేర్ చేసి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఉంటే సి. లెవెల్ బి వచ్చేసరికి హైయెస్ట్ అనమాట, ఇది ఇంపర్ఫెక్షన్, దీన్ని డైరెక్ట్గా మనం రిజెక్ట్ చేసేవచ్చు. ఓకే, దీన్ని మనం రిపేర్ కూడా చేయడానికి యూజ్ లేకుండా ఉంటుంది అనమాట, ఇలాంటి డిఫెక్ట్స్ అనమాట. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే రిజెక్ట్ చేసేవచ్చు. ఓకే, ఇలా 3 కేటగిరీస్గా మనకి డివైడ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఈ స్టాండర్డ్ మనం దేనికి యూజ్ చేస్తామంటే విజువల్ టెస్టింగ్ ఆఫ్ వెల్డింగ్స్. ఓకే, వెల్స్, దీన్ని మనం చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ క్లాసిఫికేషన్. ఓకే, ఫస్ట్ గ్రూప్ వచ్చేసరికి క్రాక్స్. ఓకే, క్రాక్స్ గురించి మనం నేర్చుకుందాం. అసలు క్రాక్ అంటే ఏమిటి? ఓకే, ఏ క్రాక్ ఈజ్ ఏ వెల్డింగ్ డిఫెక్ట్ దట్ అపియర్స్ యాజ్ ఏ సెపరేషన్ ఆఫ్, ఓకే, సెపరేషన్, ఇది గుర్తుంచుకోండి, సెపరేషన్ ఆర్ ఫ్రాక్చర్, ఓకే, ఇన్ ద వెల్డ్ మెటల్ ఆర్ బేస్ మెటల్. అంటే వెల్డ్ మెటల్లో రావచ్చు లేదా బేస్ మెటల్లో కూడా రావచ్చు. ఓకే, ఎయిదర్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ ద వెల్డింగ్. ఓకే, వెల్డింగ్ ప్రాసెస్. ఓకే, cracks are considered one of the most serious welding defects because of they can significantly weaken the weld and lead to the structural failure. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ క్రాక్ అనేది ఏంటంటే సెపరేషన్ ఆఫ్ ది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వెల్డింగ్ ఇక్కడ ఉంది, ఈ వెల్డింగ్ వచ్చేసరికి ఇలా ఉండేటప్పుడు దీంట్లో ఈ వెల్డింగ్ ఆల్రెడీ కొట్టారు, ఈ వెల్డింగ్ వచ్చేసరికి ఇలా క్రాక్ వచ్చింది అనుకో, ఈ పోర్షన్కి మనకి డివైడ్ చేసి ఇస్తుంది అనమాట. అంటే అలా డివైడ్ చేస్తుంది అనమాట, సెపరేషన్ ఆర్ ఫ్రాక్చర్. ఓకే, సపరేట్ చేయొచ్చు లేదంటే ఫ్రాక్చర్ చేయొచ్చు. అలా అది దేంట్లో వెల్డ్ మెటల్కైనా అవ్వచ్చు, లేదంటే బేస్ మెటల్ మీన్స్ పేరెంట్ మెటల్కైనా అవ్వచ్చు. ఓకే, అది ఎప్పుడు డ్యూరింగ్ వెల్డింగ్ అయినా అవ్వచ్చు లేదా ఆఫ్టర్ వెల్డింగ్ అయినా అవ్వచ్చు. ఇలా ఉండే దీన్ని, ఇలా వచ్చే క్రాక్ని, ఇలా వచ్చే ఒక డిఫెక్ట్ని, వెల్డింగ్ డిఫెక్ట్ని మనం క్రాక్ అని అంటాం అనమాట. ఓకే, ఈ క్రాక్ వల్ల ప్రాబ్లం మనకి ఏంటి వస్తుందంటే సిగ్నిఫికెంట్లీ వీక్ ఇన్ ద వెల్డ్, అంటే వెల్డ్ని వచ్చేసరికి వీక్ చేస్తుంది అనమాట. ఈ వెల్డ్ వీక్ అవ్వడం వల్ల మనకి ఏమొస్తుందంటే ఈ స్ట్రక్చర్ ఉంటుంది కదా, స్ట్రక్చర్ అనేది ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక హెవీ స్ట్రక్చర్ మనం రెడీ చేస్తాము, ఒక 100 mm ప్లేట్స్తో ఒక బాక్స్ రెడీ చేసాం, దాని మీద వచ్చేసరికి ఇంకొక వెయిట్ ఒక 50 ton వరకు వస్తుంది అనుకుందాం. ఓకే, ఈ వెయిట్ ఎక్కువగా ఉందనుకో, ఈ ఫ్రాక్చర్ ఇందులో ఏదైనా చిన్న క్రాక్ కానీ లేదైనా ఏదైనా ఇంక్లూషన్ కానీ ఇంపర్ఫెక్షన్ కానీ ఏది ఉన్నా సరే, దీనివల్ల మనకి కమింగ్ డేస్ ఫ్యూచర్లో వచ్చేసరికి క్రాక్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఫ్రాక్చర్ అయిపోద్ది అనమాట, వెల్డింగ్ ఫ్రాక్చర్ అయిపోయే అవకాశం ఉంది. దీనివల్ల మనకి వెల్డింగ్ అని వచ్చేసి వీక్ అవుతుంది అనమాట. ఇలా వీక్ అవ్వడం వల్ల స్ట్రక్చర్ వచ్చేసరికి ఫెయిల్యూర్ అయ్యే అవకాశం 100%, 99% అనేది డెఫినెట్గా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దానివల్లే మనము క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. ఏ క్రాక్ ఇన్ వెల్డింగ్, బ్రేక్ ఆర్ స్ప్లిట్టింగ్, సేమ్ అనమాట, సపరేషన్ ఆర్ ఫ్రాక్చర్ అన్న సేమ్. ఓకే, metal that happens because to faster stretch improve weld conditions. ఓకే, ఈ సేమ్ అనమాట, ఇది కూడా, ఇది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సేమ్ రెండు. ఓకే, దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మచ్ మోర్ స్ట్రెస్సెస్, అంటే నేను చెప్పాను కదా 50 ton ఒకవేళ ఎఫెక్ట్ అయ్యింది అనుకో, ఎగ్జాంపుల్ నేను చెప్పాను, అది చేసేటప్పుడు అందులో చిన్నది ఏదైనా సరే, ఇంక్లూషన్ ఏది ఉన్నా సరే, ఏదైనా ఇంపర్ఫెక్షన్ ఉన్నా సరే, ఆటోమేటిక్గా ఇది వచ్చేసరికి వెల్డింగ్ వచ్చేసరికి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇవి ఎందుకు వస్తాయి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రాపర్ వెల్డింగ్ కండిషన్స్. ఓకే, రాడ్స్, ఎలక్ట్రోడ్స్ హీట్ చేయకపోవడం, లేకపోతే ప్రీ పోస్ట్ హీట్ కానీ దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం, లేకపోతే క్లీనింగ్ బాగా కరెక్ట్గా చేయకపోవడం, ఇలాంటివనేవి ఉన్నాయన్నమాట. ఇవి మనం కమింగ్ దీంట్లో మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాక్స్ వచ్చేసరికి క్లాసిఫైడ్ చేయడం జరిగిందనమాట 2 డిఫరెంట్ గ్రూప్స్గా. ఒకటి వచ్చేసరికి షేప్ని డిపెండింగ్ అయ్యి దాన్ని క్లాసిఫై చేయడం జరిగింది, అదేవిధంగా పొజిషన్ని డిపెండింగ్ అయ్యి దాన్ని క్లాసిఫై చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్, లాంగిట్యూడినల్, ట్రాన్స్వర్, చార్వన్, దెన్ లామినర్ టియర్. ఓకే, అదేవిధంగా పొజిషన్ హెచ్ఏజెడ్, సెంటర్ లైన్, క్రాటర్, ఫ్యూజన్ జోన్, పేరెంట్ మెటల్. ఓకే, ఇలా మనకి క్రాక్స్ వచ్చేసే అవకాశాలు దేనిలో
మీన్స్ ఏ విధంగా మనకి క్రాక్స్ వస్తాయి అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇంకో క్వశ్చన్ వచ్చి నోట్లో నేను రాశాను, క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. క్రాక్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ డిఫెక్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ప్లానర్ డిఫెక్ట్ అనమాట. ఇది క్రాక్స్ వచ్చేసరికి ప్లానర్ డిఫెక్ట్స్. క్వశ్చన్ 100%లో 99% వచ్చే అవకాశం ఉందండి. క్వశ్చన్ క్రాక్స్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ అని అడుగుతాడు. అది ప్లానర్ డిఫెక్టా, నాన్ ప్లానర్ డిఫెక్టా అనేసి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ప్లానర్ డిఫెక్ట్. ఓకే, గుర్తుంచుకోవచ్చు, ఈజీగా మైండ్లో పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ కొన్ని ఆల్రెడీ ఇక్కడ ఫిగర్స్ కొన్ని మీకు అటాచ్ చేసి పెట్టాను. దీంట్లో చూస్తే మీకు కొంచెం ఐడియా వచ్చింది అనమాట. లాంగిట్యూడినల్. ఓకే, ఇది పేరెంట్ మెటల్లో ఉంది, చూసారా, ఇది పేరెంట్ మెటల్లో ఉంది, ఇక్కడ మనకు ఉంది, వెల్డ్ మెటల్లో లేదు. ఓకే, ఇది లాంగిట్యూడల్గా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ట్రాన్జర్వ్ అంటే అడ్డగా ఉంది. ఇది వచ్చేసరికి నిలువుగా మనకు ఉంది క్రాక్, ఇది వచ్చేసరికి అడ్డగా ఉందన్నమాట. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ పేరెంట్ మెటల్, ఇక్కడ పేరెంట్ మెటల్లో ఉంది, ఇక్కడ పేరెంట్ మెటల్లో లేదు. ఇక్కడ వచ్చేసరికి మనకి వెల్డ్ మెటల్లో ఉంది. ఐడెంటిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లాంగిట్యూడినల్ వెల్డ్ మెటల్. ఓకే, ఇది వచ్చేసరికి లాంగిట్యూడినల్ డైరెక్షన్ బట్ వెల్డ్ మెటల్లో ఉంది. ఇది లాంగిట్యూడినల్ డైరెక్షన్ బట్ పేరెంట్ మెటల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ లామినార్ టీరింగ్. లామినార్ టీరింగ్ అంటే మనకి మ్యాక్సిమం వచ్చేసరికి పేరెంట్ మెటల్లో వచ్చే అవకాశం ఎక్కువ అనమాట, 100%. ఓకే, చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి పేరెంట్ మెటల్లోనే లామినార్ టీరింగ్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా వెల్డింగ్ ఉంది. ఓకే, దీనికి ఈ సైడ్లో ఒక బేవులు, ఓకే, ఈ సైడ్లో ఒక బేవులు ఇలా పెట్టి మనం వెల్డింగ్ చేస్తున్నాం. అప్పుడు మనకి స్ట్రెస్సెస్ వచ్చేసరికి మనకి ఇలా పుల్ చేస్తాయి అన్నమాట వెల్డింగ్. ఓకే, పుల్ చేస్తే ఇలా పుల్ చేయడం వల్ల మనకి ఇక్కడ వచ్చే క్రాక్స్, ఓకే, ఇక్కడ క్రాక్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశం ఈజీగా ఉందన్నమాట ఈ పేరెంట్ మెటల్లో. ఎందుకంటే మనం ఈ సైడ్ వెల్డింగ్ ఇక్కడ మనం చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం వెల్డింగ్ ఫిల్ చేస్తున్నాం, అదేవిధంగా ఇక్కడ మనం వెల్డింగ్ ఫిల్ చేస్తున్నాం. మనకి క్రాక్ ఇక్కడ వచ్చే అవకాశం 100%లో మ్యాక్సిమం ఉంటుందన్నమాట. అదేవిధంగా దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే మనం నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇప్పుడు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అవాయిడ్ చేయాలనుకుంటే ఇదే కండిషన్లో మనకి బేవులు వచ్చేసరికి ఇలా పెట్టి దీన్ని స్ట్రైట్గా పెడితే మనకి ఇక్కడ పేరెంట్ మెటల్లో క్రాక్ వచ్చే అవకాశం చాలా తక్కువ అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ వెల్డింగ్ ఫిల్ చేస్తాం, ఈ పేరెంట్ మెటల్తో ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం వెల్డింగ్ ఫిల్ చేస్తాం, అప్పుడు మనకి పేరెంట్ మెటల్లో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఫోర్సెస్ వచ్చేసరికి ఇలా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, కంప్రెస్ అవుతాయి అన్నమాట ఫోర్సెస్. అప్పుడు మనకు వచ్చేసరికి క్రాక్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ట్రాన్జర్వ్ క్రాక్ అనేది నేను ఒక నెక్స్ట్ వ్యూ కోసం చూపించాను. ఇక్కడ చూస్తే దీంట్లో మీరు చూడండి, దీంట్లో అంటే క్రాక్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక క్రాక్ ఉంది, ఇక్కడ ఒక క్రాక్ ఉంది. ఇలా క్రాక్ వచ్చేసరికి మనకి ట్రాన్జర్వ్ వెల్డ్ మెటల్ వచ్చేసరికి ఒక ఇంక్లూషన్స్ ఉన్నాయి, దానివల్ల క్రాక్ వచ్చేసే అవకాశం ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే మనకి లాంగిట్యూడినల్ క్రాక్. ఓకే, ఇది కూడా వెల్డ్ మెటల్లో అనమాట. వెల్డ్ మెటల్లో చూడండి ఇలా ఉంది. ఓకే, ఇక్కడ మనకి వ్యూలో చూసుకుంటే, ఈ వ్యూలో చూస్తే ఇలా చూడండి, ఇక్కడ మనకి క్రాక్ అనేది ఇన్ బిట్వీన్ ఉంది, మిడిల్లో, మీదకి లేదు కిందకి లేదు. అప్పుడు ఇది మనకి ఎలా తెలుస్తుంది క్రాక్ ఉందంటే 1 UT చెక్ చేయొచ్చు, లేదంటే RT చెక్ చేసి కూడా మనం చూడొచ్చు. బట్ RT చేస్తే మనకి ఇక్కడ పీస్ వచ్చేసరికి అది డిస్ట్రక్టివ్ అయిపోతుంది, మీన్స్ దాన్ని విరగొట్టి దాన్ని కట్ చేసి దాన్ని ప్రిపరేషన్ చేయాలి. కానీ నాన్ డిస్ట్రక్టివ్ అయితే మనకి పక్కా చూస్ చేసేది PUT. బట్ WPS లేకపోతే PQR, WQT ఇలాంటివి ఏమేమి చేయాలనుకుంటే RT కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ క్రాక్స్. ఈ టైప్స్ వచ్చేసరికి మనకి సాలిడిఫికేషన్ క్రాక్స్, హైడ్రోజన్ ఇంక్లూషన్ క్రాక్స్, లామినార్ టీరింగ్, రీహీట్ క్రాక్స్. ఓకే, మోస్ట్ దీంట్లో ఇంపార్టెంట్ మనకి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సాలిడిఫికేషన్ క్రాక్స్, అదేవిధంగా హైడ్రోజన్ ఇంక్లూజన్ క్రాక్స్, అదేవిధంగా లామినార్ క్రాక్స్. మ్యాక్సిమం లామినార్ క్రాక్స్ గురించి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇప్పుడు లామినార్ క్రాక్స్ చెప్పేటప్పుడు మీకు దాని గురించి చెప్తాను. ఓకే, ఫస్ట్ సాలిడిఫికేషన్ క్రాకింగ్. ఓకే, దీన్ని సాలిడిఫికేషన్ క్రాకింగ్ వచ్చేసరికి మనం హాట్ క్రాక్స్ అనేసి కూడా అనొచ్చు, అదేవిధంగా సెంటర్ లైన్ క్రాక్ అంటారు, అదేవిధంగా లాంగిట్యూడినల్ క్రాక్ అని కూడా అంటారు అనమాట. ఓకే, ఇవి ఎందుకు వస్తాయంటే
మీన్స్ ఎలాంటి టైంలో వస్తాయంటే డ్యూరింగ్ వెల్డింగ్ సాలిడిఫికేషన్ ప్రాసెస్. మీన్స్ వెల్డింగ్ అయిన తర్వాత సాలిడిఫికేషన్ అవుతుంది కదా, లిక్విడ్ స్టేజ్ నుండి మనకి సాలిడ్ స్టేజ్లోకి వెళ్ళేటప్పుడు ఈ క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. రిక్వైర్స్ హై టెన్సైల్ స్ట్రెస్. ఓకే, ఇవి హై టెన్సైల్ మీన్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఫోర్సెస్ చూసారా, ఈ ఫోర్సెస్ వచ్చేసరికి ఈ పక్క మీన్స్ పుల్ చేసే దీనిగా ఉంటే మనకి ఫోర్సెస్ దీని క్రాక్ వచ్చే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట వెల్డ్లో. ఓకే, అదేవిధంగా అక్కర్స్ లాంగిట్యూడినల్లీ డౌన్ సెంటర్ అంటే లాంగిట్యూడినల్ మీన్స్ ఇలా మనకి ఈ షేప్లో ఇలా లాంగిట్యూడినల్లో సెంటర్లో అయ్యే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయన్నమాట. అదేవిధంగా మెటీరియల్ వచ్చేసరికి ఎనీ మెటీరియల్స్లో కూడా మనకి ఈ క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. లొకేషన్ వచ్చేసరికి ఓన్లీ వెల్డ్ మెటల్ అనమాట. దీనికి వచ్చేసరికి ఓన్లీ వెల్డ్ మెటల్లో మాత్రమే వచ్చే అవకాశం ఉంది, పేరెంట్ మెటల్లో రాదు. ఎందుకంటే వెల్డ్ మెటల్లే మనకి మన వెల్డింగ్ చేసేటప్పుడు అది మాత్రమే పుల్ చేసి ఇలా పుల్ చేస్తుంది కాబట్టి ఇది వెల్డ్ మెటల్లో మనకి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం రీజన్స్ చూసాం కదా, ఈ రీజన్స్ వచ్చేసరికి ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఇన్కరెక్ట్ డెప్త్ విడ్త్ రేషియో. ఓకే, విడ్త్ అండ్ డెప్త్ రేషియో అంటే ఏంటంటే మనకి వెల్డింగ్ వచ్చేసరికి ప్లేటు ఇంత లాంగ్గా ఉంది. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ప్లేట్ ఉంది, ఇక్కడ నుండి మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ థిక్నెస్ ఎక్కువ ఉంది, ఈ థిక్నెస్ వచ్చేసరికి అంటే ఇది వచ్చేసరికి తక్కువ ఉందన్నమాట. అంటే బేబిల్ యాంగిల్ సరిగ్గా చేయకపోవడం అలాంటి కేసెస్లో. ఓకే, ఇక్కడ మనకి వెల్డింగ్ చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసరికి వెల్డింగ్ చేసి 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 ఏమవుతుంది, ఇలా చేస్తున్నసరికి ఇక్కడ మనకి బీడ్ ఎక్కువైపోతుంది, ఇక్కడ బీడ్ అలా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి టైంలో మనకి ఇక్కడ క్రాక్ వచ్చే అవకాశం, ఈ మిడిల్లో కానీ క్రాక్ వచ్చే, వెల్డింగ్లో క్రాక్ వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, అంటే ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ విడ్త్ వచ్చేసరికి తక్కువ ఉంది, డెప్త్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు చెప్పిన కండిషన్ అనమాట ఇది. ఓకే, ఎలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐరన్ సల్ఫైడ్ ఫార్మేషన్. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి మనం వెల్డింగ్ చేసేటప్పుడు ఐరన్ సల్ఫైడ్ వచ్చేసరికి ఫార్మేషన్ అయ్యిందనుకో క్రాక్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఇది మోస్ట్లీ వచ్చేసరికి SAW, GMAW, GTAW ఈ వెల్డింగ్ ప్రాసెస్లో మోస్ట్లీ ఈ క్రాక్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఈ క్రాక్ వచ్చింది, మనం దీన్ని ఎలా ఈ క్రాక్ వస్తుంది, ఈ క్రాక్ అని రాకుండా మనం ఎలా కంట్రోల్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ మ్యాంగనీస్. అంటే మెటీరియల్స్లో మనకి ఎక్కువగా మ్యాంగనీస్ ఉండే మెటీరియల్స్ని మనం తీసుకుంటే మనకి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కరెక్ట్ విడ్త్ అండ్ డెప్త్ రేషియోని మనం ఫాలో అవ్వాలి. బెస్ట్ రేషియో వచ్చేసరికి 1:2 అనమాట. 1:2లో చూసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇది వచ్చేసరికి మనము తక్కువ చేయొచ్చు. ఓకే, రెడ్యూస్ డైల్యూషన్ కూడా మనం తక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ యొక్క క్రాక్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హైడ్రోజన్ క్రాక్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, దీంట్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంటాయి. ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే హైడ్రోజన్ క్రాక్ని ఇంకొక పేరు ఏంటని అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని హైడ్రోజన్ ఇండ్యూస్డ్ కోల్డ్ క్రాక్ మీన్స్ HICC. ఈ క్వశ్చన్ వచ్చే డెఫినెట్గా 100%, 99% వచ్చే అవకాశం ఉంటుందండి మీకు క్వశ్చన్. ఓకే, హైడ్రోజన్ క్రాక్ వచ్చేసరికి డిలేడ్ క్రాక్ అని అంటాం, చార్విన్ క్రాక్ అని అంటాం, టాయ్ క్రాక్ అని అంటాం, అండర్బీడ్ క్రాక్ అని అంటాం, HAZ క్రాక్ అని అంటాం, రూట్ క్రాక్ అని అంటాం, కోల్డ్ క్రాక్ అని అంటాం. ఓకే, మోస్ట్లీ మనకి ఈ క్రాక్ గురించే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి, హైడ్రోజన్ ఇండ్యూస్డ్ కోల్డ్ క్రాక్. ఓకే, మీకు ఇప్పుడు చెప్పిన క్రాక్స్ అన్నీ కూడా ఇక్కడ నేను ఒక డయాగ్రామ్స్లో కూడా చెప్పాను. ఇక్కడ చూస్తే రూట్ క్రాక్ అనమాట, ఇది వచ్చేసరికి రూట్ అండర్బీడ్. ఓకే, అండర్బీడ్ క్రాక్ అనమాట. ఇది వచ్చేసరికి టాయ్ క్రాక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ట్రాన్జర్వ్ క్రాక్. ఓకే, ఇలా మనకి ఈ క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి రూట్ క్రాక్ అనమాట. ఇది రూట్లో వచ్చేసరికి అండర్బీడ్ క్రాక్. దీన్ని ఏమంటారంటే అండర్బీడ్. ఓకే, దీన్ని వచ్చేసరికి టాయ్ క్రాక్. ఓకే, టాయ్ మీన్స్ టో, నేను టాయ్ అంటున్నాను, ఇది టాయ్ అంతే బొమ్మలు అనుకోకండి. ఓకే, టో క్రాక్. ఓకే, మీరు ఇక్కడ ఫిగర్స్లో చూడండి ఈ క్రాక్ ఎలా ఉందో. ఓకే, ఇది వచ్చేసరికి ఒక ఫిల్లెట్ వెల్డ్ అనమాట. దీనికి వచ్చేసరికి ఈ క్రాక్ వల్ల మనకి ఈ క్రాక్ అనేది నీట్గా కనిపిస్తుంది చూసారా. ఇక్కడ వచ్చేసరికి ఈ క్రాక్ కనిపిస్తుంది చూసారా, టో క్రాక్. టోస్ అని ఈ రెండు టోస్ కాబట్టి టో క్రాక్ అని అంటున్నాం.
ఇది వచ్చేసరికి అండర్ బీడ్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఉంది, ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇది కరెక్ట్గా పెనట్రేషన్ అవ్వలేదు, దానివల్ల మనకి క్రాక్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రికాషన్స్ వచ్చేసరికి కరెక్ట్గా తీసుకుంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ ఇది ఏ మెటీరియల్లో వస్తుంది అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ స్టీలు అండ్ లో అలాయ్ స్టీల్. ఓకే, HSLA అండ్ TMCP అంటే థర్మల్ మెకానికల్ కంట్రోల్ ప్రాసెస్ స్టీల్డ్. అదేవిధంగా ఓకే CMN స్టీల్, అదేవిధంగా డూప్లెక్స్ SS, అదేవిధంగా ఫెర్రిక్, అదేవిధంగా మ్యాగ్నీస్. ఓకే, మార్టెన్సైటిక్ SS. ఇలా మీన్స్ ఆల్ మెటీరియల్లో చెప్పొచ్చు, ఆల్మోస్ట్ మనం యూజ్ చేసే మెటీరియల్లో వస్తుంది అనమాట. అదేవిధంగా లొకేషన్, ఏ లొకేషన్లో వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా HAZ రీజియన్లో వస్తుంది. అదేవిధంగా వెల్డ్ మెటీరియల్ మీన్స్ వెల్డ్ మెటీరియల్లోనే HAZ రీజియన్ ఉంటుంది అనమాట. HAZ రీజియన్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం కదా, ఆ రీజియన్లో మనకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకే, ఈ రీజన్స్ ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు వస్తుందంటే మోర్ హైడ్రోజన్. ఓకే, దెన్ మీన్స్ ఒక వెల్డ్లో వచ్చేసరికి 100 గ్రామ్స్కి, ఓకే 100 గ్రామ్స్కి వచ్చేసరికి 15 ml హైడ్రోజన్ ఉండడం వల్ల మనకి ఈ క్రాక్ వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది. దానివల్లే మనం ఏమంటున్నామంటే ఈ క్రాక్ని హైడ్రోజన్ ఇండ్యూస్డ్ కోల్డ్ క్రాక్ అనేసి అంటున్నాం అనమాట. ఓకే, స్ట్రెస్ మోర్ దెన్ 0.5 ఈల్డ్ స్ట్రెస్ అంటే మనం వెల్డింగ్ చేసేటప్పుడు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట సైడ్ నుండి. అప్పుడు ఆ టైంలో మనకు వచ్చేసరికి ఈ క్రాక్ వచ్చే రీజన్ అనేది చాలా ఎక్కువ. ఓకే, అదేవిధంగా టెంపరేచర్ బిలో 300 degrees. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెల్డింగ్ చేసాం. ఓకే, ఇక్కడ మనం ఇలా వెల్డింగ్ చేసాం. ఓకే, వెల్డింగ్ చేసి ఇది వచ్చేసరికి సడన్ కూలింగ్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే వెల్డింగ్ చేసిన తర్వాత దీన్ని వేగంగా కూల్ చేయడం కోసం సడన్గా కూలింగ్ వాటర్ వేయడం, లేకపోతే వాటర్ వేయడం ఇలా ఉంటుందన్నమాట. దానివల్ల మనకి సడన్గా కూల్ చేయడం వల్ల మనకి ఈ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది మీన్స్ క్రాక్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా హార్డ్నెస్ గ్రేటర్ దెన్ 400 వేకర్స్. ఓకే, ఇలా ఉండడం వల్ల కూడా మీన్స్ మనకి ఈ హార్డ్నెస్ ఎక్కువగా ఉన్నా సరే ఆటోమేటిక్గా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది వచ్చింది. ఇది రాకముందు మనం ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే యూజ్ లో హైడ్రోజన్ కన్జ్యూమర్స్, అదేవిధంగా వెల్డింగ్ ప్రాసెసెస్. ఓకే, అదేవిధంగా లో హైడ్రోజన్ ఈ కన్జ్యూమర్స్ యూజ్ చేస్తే మనకి వెల్డింగ్ చేసేటప్పుడు మనకి ఈ 15 ml కంటే మనకి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ప్రాపర్ హీట్ ట్రీట్మెంట్స్, అదేవిధంగా ప్రీ హీట్ అండ్ పోస్ట్ హీటింగ్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మనం వెల్డింగ్ చేస్తున్నాం, దీంట్లో మనకి హైడ్రోజన్ కంటెంట్ మనకు ఒకవేళ ఉన్నా సరే ప్రాపర్ ప్రీ హీట్ చేసి అదేవిధంగా పోస్ట్ హీట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి హైడ్రోజన్ కంటెంట్ వచ్చేసరికి ఓకే ఎవాపరేటర్ అయిపోతుంది. దానివల్ల మనకి క్రాక్స్ వచ్చేసరికి మనం తక్కువ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా స్లో డౌన్ కూలింగ్ రేట్. ఇప్పుడు చెప్పాం కదా, కూలింగ్ రేట్ అనేది మ్యాక్సిమం అట్మాస్ఫియర్ వెదర్ కండిషన్స్లో మాత్రమే దాన్ని చేయాలి. మ్యాక్సిమం దాని మీద వాటర్ పోయడం, అదే కూలింగ్ వాటర్ పోయడం, లేకపోతే నార్మల్ వాటర్ పోయడం, వాటర్ పోసి లేకపోతే వేరే ఏదైనా కూలింగ్ ప్రాసెసెస్ యూజ్ చేసి చేయకూడదు. ఓన్లీ దానికి నార్మల్గా కూలింగ్ అయ్యేటట్టు చూసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇది తక్కువ అయ్యే ఈ క్రాక్ తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లామినార్ ట్రేరింగ్. ఓకే, దీంట్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకే, స్టెప్ షేప్డ్ క్రాక్, దీన్ని క్వశ్చన్ అడుగుతారండి. ఓకే, లామినార్ ట్రేరింగ్ విచ్ టైప్ ఆఫ్ క్రాక్, స్టెప్ షేప్డ్ క్రాక్. ఎందుకంటే ఇది వచ్చేసరికి ఫామ్ అయ్యేది ఆల్మోస్ట్ స్టెప్గా, అంటే చూడండి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ స్టెప్లా ఉందా, అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఈ ఫోటోలో కూడా చూడండి మనకి స్టెప్లా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఇది స్టెప్గా ఇలా మనకి ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. దానివల్ల దీనికి స్టెప్ షేప్డ్ క్రాక్ అనేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా లామినార్ ట్రేరింగ్ వచ్చేసరికి మ్యాక్సిమం వచ్చేసరికి రోల్డ్ ప్రొడక్ట్స్ అంటే ప్లేట్స్ మీన్స్ మనం రోల్ చేసి చేస్తాం కదా, ఆ ప్రొడక్ట్స్లో మనకి మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది లొకేషన్ వచ్చేసరికి పేరెంట్ మెటల్లో వస్తుంది. స్టీల్ టైప్ వచ్చేసరికి ఎనీ టైప్ ఆఫ్ స్టీల్లో వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఎందుకు వస్తుందంటే ఈ క్వశ్చన్ కూడా వస్తుందంటే ఓకే లామినార్ ట్రేరింగ్ ఎందుకు వస్తుంది అనేసి క్వశ్చన్ వస్తుందండి. ఓకే, క్వశ్చన్ ఎలా అడుగుతారంటే లామినార్ ట్రేరింగ్ వై ఇట్స్ అక్కర్డ్ అని వస్తుంది, లేదంటే
దీన్ని ఎందుకు వస్తుంది అంటే మీన్స్ ఎందుకు ఫామ్ అవుతుంది ఎక్కువగా అనేసి అడుగుతారు. లేదంటే విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఇట్ విల్ బీ అక్కర్డ్ అని అడుగుతాడు. అంటే పూర్ త్రూ థిక్నెస్ డక్టాలిటీ. ఈ ఆన్సర్ మాత్రం ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుందండి. ఓకే, అంటే విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్లో లామినార్ టియరింగ్ ఎక్కువగా వస్తుంది అనేసి అడగవచ్చు. అప్పుడు పూర్ త్రూ థిక్నెస్ డక్టాలిటీ ఉండే మెటీరియల్లో వస్తుంది అనేసి మీరు ఇక్కడ చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్స్ వచ్చేసరికి ఆల్ మెటీరియల్స్ ఇప్పుడే చెప్పాం కదా. లో త్రూ థిక్నెస్ డక్టాలిటీ అంటే దీనికంటే 20% కంటే తక్కువ ఉందనుకో మనకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. లొకేషన్ వచ్చేసరికి పేరెంట్ మెటల్లో మ్యాక్సిమం వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫామ్స్. ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. లామినార్ టియరింగ్ వెన్ ఇట్ విల్ బీ ఫామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెల్డింగ్. అక్కడ ఎలా ఇస్తారంటే ఆఫ్టర్ వెల్డింగ్, నెక్స్ట్ బిఫోర్ వెల్డింగ్, డ్యూరింగ్ వెల్డింగ్, ఇమీడియట్లీ ఆఫ్టర్ వెల్డింగ్ అని కూడా ఇస్తారు. అప్పుడు మనకి ఆఫ్టర్ వెల్డింగ్ అని పెట్టకూడదు, ఇమీడియట్లీ ఆఫ్టర్ వెల్డింగ్. ఓకే, మీరు ఇక్కడ ఫిగర్స్ చూడొచ్చు. ఫిగర్స్ చూసుకుంటే ఇగో చూసారా ఇక్కడ స్టెప్లా ఉందన్నమాట. ఇక్కడ స్టెప్లా ఉంది. ఈ స్టెప్లా ఉండడం వల్లే మనకి దీనికి వచ్చేసరికి స్టెప్ షేప్డ్ క్రాక్ అనేసి వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ చూడండి స్టెప్ అనమాట. రీజన్స్ అనమాట. ఇది ఎందుకు వస్తుందంటే డ్యూరింగ్ క్యాస్టింగ్ టైంలో. ఓకే, డ్యూరింగ్ క్యాస్టింగ్ టైంలో కూడా వస్తుంది. అదేవిధంగా అంటే డ్యూరింగ్ క్యాస్టింగ్ అంటే మనకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్లో వచ్చేసరికి ప్రిపరేషన్ చేస్తున్నారు. ఓకే, దీంట్లో క్యాస్టింగ్ చేసేటప్పుడు వచ్చేసరికి ఒక లేయర్ మీద ఒక లేయర్ వస్తుంది కదా. ఈ టైంలో వచ్చేసరికి మధ్యలో ఏదైనా సంథింగ్ ఏదైనా మీన్స్ లైక్ చిన్న ఏదైనా సరే సంథింగ్ ఏదైనా ఉన్నా సరే లామినేషన్ మాదిరి ఏది ఉన్నా సరే దీనికి వచ్చేసరికి ఆటోమేటిక్గా దీనికి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇంప్యూరిటీస్ ఉంది. ఓకే ఎంట్రాప్డ్ ఇంప్యూరిటీస్ మీన్స్ ఏదైనా ఇంప్యూరిటీ ఉండొచ్చు లోపల క్యాస్టింగ్ టైంలో. లేదంటే లామినేషన్ మీన్స్ ప్రెస్సింగ్ టైంలో వచ్చేసరికి కరెక్ట్గా రోలింగ్ వచ్చేసరికి కరెక్ట్గా రోలింగ్ అవ్వకపోవడం. అలాంటప్పుడు మనకు వచ్చేసరికి గ్యాప్ ఉంటుంది అనమాట. దాన్ని మనం లామినేషన్ అని అంటాము. ఇది వచ్చేసరికి లామినేషన్ మనకి 0 ప్రోబ్ పట్టి మనం చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇలా మనకి ఈ క్రాక్స్ వచ్చి వీటన్నిటిని కూడా మనం వీటి వల్ల మనకి ఈ యొక్క లామినార్ టియరింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ వీటిని రాకుండా మనం ఏం చేయాలి అనుకుంటే ఫస్ట్ యూజ్ క్లీన్డ్ స్టీల్. ఓకే, లేదంటే వీటిని ఫస్ట్ మీరు ఇప్పుడు చెప్పాం కదా లామినేషన్ టెస్ట్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే జెడ్ డైరెక్షన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని వచ్చేసరికి జెడ్ డైరెక్షన్ ఉంటే మనకి అదొక టెస్ట్ ఉందన్నమాట. జెడ్ ప్రాపర్టీస్కి మ్యాచ్ అయ్యేటట్టు వాటికి ల్యాబ్ టెస్ట్ చేయాలి. ఓకే, T 1 2 3 ఓకే T టెస్ట్ చేయాలి. ఈ T టెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి త్రూ థిక్నెస్ వచ్చేసరికి పాస్ అయిందనుకో ఆటోమేటిక్గా ఇది లామినార్ టియరింగ్ అనేది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అదేవిధంగా బటరింగ్ లేయర్. ఓకే, ఈ బటరింగ్ లేయర్ వచ్చేసరికి చూసారు ఇక్కడ కనిపిస్తుందా బటరింగ్ లేయర్ ఇదనమాట. ఇలా బటరింగ్ లేయర్ చేసి దాని మీద వెల్డింగ్ చేయడం వల్ల కూడా మనకి లామినార్ టియరింగ్ వచ్చేసరికి తక్కువ అయ్యే అవకాశాలు మనకి చాలా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ వస్తుందండి, ఎలా వస్తుందంటే బటరింగ్ లేయర్ ఇఫ్ ఇన్ కేస్ ఎలా క్వశ్చన్ వస్తుందంటే బటరింగ్ లేయరు మనం చేయడం వల్ల ఏ క్రాక్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు అని వచ్చే ఒక క్వశ్చన్ వస్తుంది. అప్పుడు అంటే మీన్స్ ఇంగ్లీష్లో వస్తుంది అని తెలుగులో చెప్తున్నాను. ఓకే, దానివల్ల దాన్ని మనం ఆన్సర్ చెప్పొచ్చు లామినార్ టియరింగ్ అనేసి మనం చెప్పొచ్చు. ఓకే ఇలా మనకి ఇప్పుడు ఈ యొక్క క్రాక్స్ వచ్చే టాపిక్ వచ్చేసరికి ఈ రోజుతో కంప్లీట్ అయ్యింది. మన నెక్స్ట్ క్లాస్లో మనకి సెకండ్ పార్ట్లో వచ్చేసరికి మనం ఏం డిస్కస్ చేసుకుందాం అనేది కూడా చెప్దాం. ఓకే, సెకండ్ పార్ట్లో వచ్చేసరికి మనకి క్యావిటీస్, గ్యాస్ పోర్, వామ్ హోల్, అదేవిధంగా సర్ఫేస్ పొరాసిటీ, క్రాకర్ పైప్, సాలిడ్ ఇంక్లూజన్. దీంట్లో ఎక్కువగా మనకి క్వశ్చన్స్ వచ్చేది సాలిడ్ ఇంక్లూజన్స్, అదేవిధంగా క్యావిటీస్. ఈ రెండింటిలో మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే వ్యూయర్స్, ఇదండి ఈరోజు క్లాసు. మీకు ఈరోజు క్లాస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ కూడా వేగంగా క్లాసెస్ కావాలనేసి అడుగుతున్నారు. ఓకే, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను నా వేగంగా చెప్పడం కోసం కూడా, ఎందుకంటే నాకు ఖాళీ ఉండట్లేదు. ఓకే వ్యూయర్స్, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MJQ మిషనరీ యూట్యూబ్ ఛానల్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MJQ మిషనరీ. థ్యాంక్ యూ వ్యూయర్స్.